అంతేకాకుండా వారు ఎయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది. అలాగే ఫేస్లో గ్లో, మంచి ఒక బ్రైట్నెస్ పెరుగుతుంది. స్కిన్లో కూడా టోటల్ బాడీ మొత్తం ఒక అందమైన, ఒక కాంతివంతమైన శరీరం మనకు తయారవుతుంది. అంటే టాక్సిన్స్ అన్నీ డిటాక్సిఫికేషన్ అయిపోతాయి అన్నమాట. ఇక క్రానిక్ డిజార్డర్స్తో బాధపడేవారు, అంటే బీపీ, డయాబెటిక్, థైరాయిడ్, ఇక రకరకాల ఎపిలెప్సీ, ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా. ఇలాంటి క్రానిక్ డిసీజ్తో బాధపడేవారు డైలీ ఉదయాన్నే ఒక చెట్టు, సాయంత్రం ఒక చెట్టు 2 సార్లు తీసుకుంటే వారికి ఉన్న ప్రాబ్లం వితిన్ 1 మంత్లోనే 25 to 30% తగ్గిపోతుంది. 4 to 6 months తీసుకుంటే పూర్తిగా ఇంకా వారి శరీరంలో ఆ జబ్బు లక్షణాలు, ఒక జబ్బు కాదు, ఏ జబ్బు కూడా ఉండదు. మీరు ఒక్కదానికి వాడుకుంటే మిగతా అన్ని రకాల జబ్బులు కూడా తగ్గిపోతాయి. ఎట్లా, ఎందుకు అని, ఇది సెల్ లెవెల్లో రిపేర్ చేస్తుంది. మన బాడీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని బయటికి పంపిస్తుంది. అలాంటి అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అయితే ఈ రిపేర్ చేసే సమయంలో కొంత వాటర్ అధికంగా తీసుకోవాలి. ఎంత వాటర్ తీసుకోవాలంటే సింపుల్గా మీ బాడీ సైజుని బట్టి ఒక 20 kgలకు 1 లీటర్ వాటర్ లెక్కన. మీరు కానీ సపోజ్ ఒక 40 kg ఉంటే ఒక 2 లీటర్ల వాటర్, లేదు ఒక 60 kg ఉంటే 3 లీటర్ వాటర్, 80 kg ఉంటే ఒక 4 లీటర్ వాటర్స్ తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక దీన్ని ఎలా వాడుకోవాలి అంటే సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటారండి. అంటే ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయక ముందే చాచట్ కట్ చేసి నాలుగు కింద పెట్టుకోవడం వల్ల మన నోట్లో ఉన్న లాలాజలం, అంటే సెలైవా అంటాం మనం, ఈ సెలైవా ద్వారా డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లో కలిసి ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ వస్తుంది అనమాట, త్వరగా. సో ఈ విధంగా మనం ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకోక ముందే తీసుకుంటాం. అది నోట్లో పెట్టుకున్న ఒక 2 నిమిషాల్లోనే అది మొత్తం బ్లడ్లో కలిసిపోతుంది. ఒక 5 to 10 minutes తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ తీసుకున్న ఒక 45 minutes తర్వాత మీరు బ్రష్ చేసుకొని ఏమైనా మీకు కావాల్సింది తినొచ్చు. ఆ విధంగా మనం ప్రతిరోజు చేసుకోవచ్చు. సాయంత్రం కూడా మళ్ళీ 5-6 గంటల మధ్యలో, అంటే మధ్యాహ్నం తిన్న ఆహారం అప్పటికి జీర్ణం అయిపోయింది కాబట్టి స్టమక్ ఎంటీగా ఉంటుంది. 5-6 గంటల సమయంలో మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మరి అందరూ వాడుకోవచ్చు అని చెప్పారు. మరి ఎక్కడైనా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా, అందులో భాగంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడుకోకూడదు, అలాగే పాలిచ్చే తల్లులు వాడకూడదు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారు కూడా వాడకూడదు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరైతే కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, ఇవి మార్పిడి, అవయవాలు మార్పిడి, ఇతరుల నుంచి డొనేషన్ తీసుకున్న వారు వాడుకోకూడదు. అలాగే అంతే. మరి స్టెంట్ వేసుకున్న వాళ్ళు వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు. స్టెంట్ వేసుకున్న వాళ్ళు కానీ, బైపాస్ చేయించుకున్న వారు కానీ, లేదంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న వారు కానీ వాడుకోవచ్చు. ఇంకా శరీరంలో ఎక్కడైనా యాక్సిడెంట్ ద్వారా రాడ్స్ ఉంటాయి కదా, రాడ్స్ వేయించుకున్న వారు కూడా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మార్పిడి చేసుకున్నవారు, ఇతరుల నుంచి తీసుకున్నవారు మాత్రం వాడకూడదు. ఇంకా పిల్లలు 10 years లోపల పిల్లలు కూడా వాడుకోకూడదు. When it's time for a gentle, soothing, fun bath, I believe in a wash with nature's goodness that protects. ఇక చాలా మంది అంటారు, నాకు 10 years నుంచి ఈ డయాబెటిక్ ఉందండి, మరి నా జబ్బు తగ్గుతుందా? మా డాక్టర్ గారు ఎప్పటికీ తగ్గదు, జీవితాంతం మెడిసిన్ వాడాలని చెప్పారు అని చెప్తున్నారు. ఇక్కడ మీ డాక్టర్ గారు చెప్పింది కరెక్టే. డాక్టర్ అంటే మనకు అలోపతి, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం, ఇలా ఎంతో మంది డాక్టర్లు ఉంటారు. మనకు అల్లోపతి డాక్టర్ చెప్పింది ఏంటి, అల్లోపతిలో దీనికి మెడిసిన్ లేదు, ఇక జీవితాంతం వాడాలంటారు. మీరు ఏ జబ్బుతో మీరు అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన అదే విషయం చెప్తారు, అందరికీ అదే విషయం చెప్తారు. ఎందుకు అంటే అల్లోపతిలో ఏ వైద్యానికి కూడా, ఏ వ్యాధికి కూడా సరైన మెడిసిన్ లేదు. అది ఓన్లీ జస్ట్ సింప్టమాటిక్ లక్షణాలను తగ్గించే ఒక విధమైన ట్రీట్మెంట్. ఉదాహరణకు మీకు డయాబెటిక్ వచ్చిందనుకోండి, డయాబెటిక్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ప్యాంక్రియాస్ గ్లాండ్లో ఈ బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యాయి. ఆ డ్యామేజ్ అయిన సెల్స్ను రిపేర్ చేసుకోగలిగితే మళ్ళీ ప్యాంక్రియాస్ గ్లాండ్ మళ్ళీ యథావిధిగా పనిచేస్తుంది, ఇన్సులిన్ మీకు ఉత్పత్తి చేస్తుంది. సో బయట నుంచి మనం
ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అల్లోపతి విధానంలో ఎలా ఉంది, ఆ పాడైపోయిన డ్యామేజ్ అయిన సెల్స్ని ఏమీ రిపేర్ చేయకుండా మనం ఎక్స్ట్రా అడిషనల్గా మనం ట్యాబ్లెట్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ తీసుకుంటున్నాం. మీరు వాడే ట్యాబ్లెట్లో ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ను రిపేర్ చేసే ట్యాబ్లెట్ ఏమీ ఉండదన్నమాట. అది మీరు తీసుకునే ఆ యొక్క ఇన్సులిన్ ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటాం. దాన్ని సపోర్టింగ్గా విటమిన్ మినరల్స్ ఒక ట్యాబ్లెట్, ఇంకా గ్యాస్ అలాంటిది మీ బాడీలో తయారు కాకుండా ఇంకొక ట్యాబ్లెట్లు, ఇలా మీకు 2-3 రకాల ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. అంటే మీరు అవి జీవితాంతం వాడుకోవాల్సింది. ఇంకా వ్యాధి పెరిగే కొద్దీ ఇంజక్షన్ రూపంలో కూడా వెళ్తాం. ఇంజక్షన్లో ఉన్నది ఏంది, ఇన్సులినే కదా, ట్యాబ్లెట్లో ఉన్నది కూడా ఇన్సులినే. అంటే మీకు ఏమర్థమైంది, అక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. సో మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, మరి దాన్ని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేయటం వల్ల ఇన్సులిన్ యథావిధిగా ఉత్పత్తి అయినప్పుడు ఇంకా మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ విధంగా ప్రతి జబ్బుకు కూడా అంతే, మన శరీరాన్ని రిపేర్ చేస్తుంది. సో కాబట్టి మీరు నా జబ్బు తగ్గుతుందా అని అడగాల్సిన అవసరం లేదు. మన కంపెనీ చెప్తుంది 200+ క్రానిక్ డిసీజ్ తగ్గిపోతుంది. కానీ మేము గత 6 నెలలుగా పరిశీలించింది ఏంటంటే 200 కాదు, 20,000+ డిసీజ్ ఉన్నా సరే మన బాడీలో అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది మనకి ఎలా అవుతుందంటే, వాడిన వారు రేపు ఉదయం 6:50కి ప్రతి ఆదివారం మరి టెస్ట్ మనీ ఫెస్టివల్ అని మనకు ప్రతి ఆదివారం మార్నింగ్ 6:50కి జరుగుతుంది. అక్కడ వాలంటరీగా ఎవరైనా అందరూ వచ్చి చెప్తా ఉంటారు అన్నమాట, మాకు ఇది తగ్గిపోయింది, మాకు ఇది తగ్గిపోయింది. మీరు కూడా రేపు మరి ఉదయం 6:45కే ఆన్ చేసుకోవాలి జూమ్. మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ మీటింగ్కు వారిని అడిగితే మళ్ళీ లింక్ ఇస్తారు. అప్పుడు వారిని మీరు ఎప్పుడు ఏం చేయాలంటే 6:50కి వస్తే ఫిల్ అయిపోతుంది. 1000 మాత్రమే కెపాసిటీ ఉంటుంది. 1000 ఫిల్ అయిపోతుంటే మీకు ఇంకా యాక్సెస్ రాదు. అందుకని మీరు 6:45కే ఆన్ చేసి పెట్టుకోమంటే ఓపెన్ అవుతుండగానే మీకు యాక్సెస్ వచ్చేస్తుంది అన్నమాట. సో అక్కడ మీరు వింటే మీకు ఒక ఇది దొరుకుతుంది. అంటే మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ జబ్బులన్నీ తగ్గిపోయినాయి, ఇన్ని రకాల జబ్బులు తగ్గిపోయినాయి అని. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాడుకోవాల్సిన ఒక అద్భుతమైన జబ్బు. ఏ జబ్బు లేకుండా మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా ప్రివెంటివ్గా కూడా అయినా వాడుకోవచ్చు.